హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్. యూఆర్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం కదా, యూపీఎస్సీ నోటిఫికేషన్ కోసం. ఆ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో ఎలా అప్లై చేయాలి అని క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు ఈ యొక్క వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా నోటిఫికేషన్ తెలుసుకోవాలన్నా మనకు కామెంట్లో కామెంట్ చేసి డెఫినెట్లీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం కదా, ఎలాగైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, మన ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసారు కదా, ఇదే యూపీఎస్సీ ఇంటర్ఫేస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కొడతారు. ఇదే ఫ్రెష్ అంటున్నారు కదా, రిజిస్ట్రేషన్ కొట్టగా చూసారా, న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది. మీరు అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు ఒకటి గుర్తించుకోండి గైస్, యాజ్ పర్ ఎవరి మట్రికులేషన్ సర్టిఫికేట్ ఎలా ఉందో అది ఫాలో అవ్వడం చాలా బెస్ట్. ఎందుకంటే స్టార్టింగ్ మన వెరిఫికేషన్లోనే ఈజీగా ఫిల్టర్ చేసేస్తారు. ఎవరైనా మీరు డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేసినా, ఫొటోస్ బాగా అప్లోడ్ చేయకపోయినా అక్కడే షార్ట్ లిస్ట్ చేసి మన అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. అలా జరగకుండా అంటే మీరు ఓన్లీ మీ యొక్క మట్రికులేషన్ సర్టిఫికేట్ ఫాలో అయితే సరిపోద్ది. ఇక్కడ చూసారా, క్లియర్గా ఇచ్చే నేమ్ యాజ్ పర్ క్లాస్ 10th అని. 10th క్లాస్ సర్టిఫికేట్లో నేమ్ ఎలాగుంటే కంప్లీట్ డీటెయిల్స్ అలాగే పెట్టండి. నెక్స్ట్ వెరిఫై నేమ్ మళ్ళీ కొట్టింది, మళ్ళీ సేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మాత్రం నోన్ పెట్టుకోండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వెరిఫైడ్ ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th, మదర్ నేమ్ యాజ్ పర్ 10th. ఇఫ్ ఇన్ కేస్ మైనారిటీ స్టేటస్, మీరు మైనారిటీ స్టేటస్ మీకు ఉన్నట్టయితే ఎస్ఎం పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మొబైల్ నెంబర్ ఇక్కడ మాత్రం చూడండి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ పెట్టండి. అంటే పైన పెట్టారు కదా సేమ్ అనుకోకుండా ఆల్టర్నేటివ్, ఇఫ్ ఇన్ కేస్ వేరేది అంటే వేరేది మొబైల్ నెంబర్. ఈమెయిల్ ఐడి మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి, అండ్ దాంతోపాటు ఆల్టర్నేటివ్. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటుంది. అండ్ 10th క్లాస్ ఒక రోల్ నెంబర్ అయితే ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అని. ఆ యొక్క రిజిస్ట్రేషన్కి ఎంటర్ చేయండి. అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ మీరు ఏదో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాని యొక్క ఆన్సర్ మీరే ఫిల్ చేయండి. అండ్ 2 సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. మన యొక్క క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టగానే మన యొక్క దీనికి మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయ్యి మనకి ఓటీపీఆర్ అనే ఒకటి వస్తుంది, చూపిస్తుంది అది కూడా ఎలా వస్తుందని. చూసారా, లాగిన్ కొట్టగానే మీకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోద్దో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వకుండా మీరు ఇలా లాగిన్ చేసి రిజిస్టర్ చేయండి. ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేయగానే చూసుకుని చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన మాత్రం ఎటువంటి తప్పులు చేయకుండా చేయండి. ఎందుకంటే కొంచెం అప్లికేషన్ ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఫిల్ చేసినప్పుడు చాలామంది ఇలా ఫిల్టర్ అయిపోతుంది తెలియక చాలా తప్పులు చేయడం వల్ల. అది మీరు చేయకుండా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మీరు మెయిల్ చేస్తే నో ఇష్యూ. చూసారు కదా, మనకి ఇది ఇంటర్ఫేస్ ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పైన చూసినట్టయితే మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్ స్క్రోల్ డౌన్ చేసి చూడండి, ఇక్కడ సెంట్రల్ రామ్ పోస్ట్ ఫర్ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమెంట్ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. చూడండి, 14th అదే April 24th స్టార్ట్ అయింది, May 15th ఎండ్ అవుతుంది 6 o'clock. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే అప్డేట్ కొడతారు, లేదనుకుంటే ఇవ్వండి క్లిక్ హియర్ టు Part 1 రిజిస్ట్రేషన్. స్క్రోల్ డౌన్ చేస్తే ఎస్ ఇన్స్ట్రక్షన్ అంతా చదివినట్టు ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం రిలాక్స్గా కూర్చొని మొత్తం ఇన్స్ట్రక్షన్ చదవండి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయిపోవడం వల్ల ఏమో చూస్తే డీటెయిల్స్ ఆటోమేటిక్గా మేము వచ్చేస్తుంటాయి. మనకి Part 1 అంతా రిజిస్ట్రేషన్ ఉంటుంది, Part 2 పేమెంట్, Part 3 సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రఫీ. ఆల్రెడీ ఫోటోగ్రఫీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీరు అప్లోడ్ చేసే ఫోటోగ్రఫీ అనేది బిఫోర్ 10 days మాత్రమే అంటే మనకి April 24th నోటిఫికేషన్ కాబట్టి April 14th నుంచి తీసిన ఫొటోస్ మాత్రం ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు మీ యొక్క ఫోటో మీద మీ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటో, అండ్ మీ యొక్క ఫోటోలో 3/4 ఆఫ్ ఇమేజ్ మీ యొక్క ఫేస్ అయ్యి ఉండాలి. అది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఆ విధంగా కూడా వీళ్ళు ఫిల్టర్ చేసి రిజెక్ట్ చేయొచ్చు అవకాశం ఉంది. ఆ యొక్క ఛాన్సెస్ మీరు ఇవ్వకండి. అండ్ డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయండి, అడ్రస్ ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్ పేమెంట్ కంప్లీట్ చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసి లాస్ట్ వన్ సెంటర్ సెలెక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే మీరు సెంటర్ స్టార్టింగ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ వచ్చే టైంలో సెంటర్ మళ్ళీ చేంజ్ రిక్వెస్ట్ వాళ్ళకి ఎంత పెట్టినా మీ నో యూజ్ అదైతే క్లియర్గా మెన్షన్ చేసారు. మీరు సెంటర్ సెలెక్ట్ చేసినప్పుడే చూసుకొని మా టోటల్ 47 సెంటర్స్లో ఏది మీకు కన్వీనియంట్గా ఉంటుందో క్లియర్గా సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. అండ్ దాంతోపాటు నా యొక్క ఆప్షన్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు అప్లికేషన్ అనేది కొంచెం ఎర్లీగా పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే మీరు పెట్టుకున్న సెంటర్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అప్లికేషన్ డెడ్ లైన్ వరకు చూసి పెట్టారనుకుంటే మీరు పెట్టే సెంటర్ రావడం అనేది కొంచెం ప్రాబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. చూసుకోండి గైస్, ఇంకా ఇదైతే గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దీన్ని వేస్ట్ చేయకుండా అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేసుకొని
థ్యాంక్ యూ గైస్.